ఏడాది నవమి రోజున అరుదైన యోగం. రామయ్య పూజా సమయం. శుభ ముహూర్తం ఎప్పుడంటే తెలుగు క్యాలెండర్లో మొదటి నెల చైత్ర మాసం. ఈ నెల నవమి రోజున శ్రీరామ నవమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17, 2024 బుధవారం శ్రీరామ నవమి వచ్చింది. శ్రీరామ నవమి శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, రామయ్య రాజుగా పట్టాభిషేకమైన రోజు. అవును, చైత్రమాసం నవమి రోజున విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీరాముడిగా అవతారం ఎత్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అటువంటి పరిస్థితిలో శ్రీరాముని జన్మదినోత్సవాన్ని అభిజిత్ ముహూర్తంలో జరుపుకోవడం శుభపరిణామం. చైత్ర మాసంలోని 9వ రోజు శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామ నవమి నాడు చాలా అరుదైన, ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. శ్రీరాముని జాతకంలో ఉన్న గజకేసరి యోగం ఈ రోజున ఏర్పడుతున్నందున ఈ సంవత్సరం రామనవమి పండుగ ప్రజలకు చాలా పవిత్రమైనది. ఈ కలయిక సంభవించినప్పుడు వ్యక్తి గజానికి, ఏనుగుకి సమానమైన శక్తిని, సంపదను పొందుతాడు. ఈ ఏడాది శ్రీరామ నవమి నాడు ఈ యాదృచ్ఛికాలు కలిసి రావడంతో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీరామ నవమి పూజ శుభ సమయం. పంచాంగం ప్రకారం రామ నవమి రోజున ఒక ప్రత్యేక శుభ ముహూర్తం ఉంది. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 1:40 మధ్య అభిజిత్ ముహూర్తం అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో రామజన్మోత్సవాన్ని జరుపుకుని రామయ్యకు హారతి ఇవ్వండి. అయితే ఎవరైనా పూజాభిషేకం, గృహ నిర్మాణం, గృహప్రవేశం, దుకాణం ప్రారంభోత్సవం, కర్మాగార పూజలు, దుకాణ పూజలు వంటి ఏదైనా శుభకార్యాలు, ప్రారంభ పనులు చేయాలనుకుంటే అప్పుడు నవమి రోజున రోజుకు 2 సార్లు ఉదయం 11:40 మధ్య, మధ్యాహ్నం 1:40 పూజ చేయడం చాలా శుభప్రదం. శ్రీరామ నవమి పూజా సామగ్రి. శ్రీరామ నవమి పూజలో సీతారామ లక్షణ హనుమంతుడి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరం, పువ్వులు, దండ మొదలైన వాటిని సమకూర్చుకోండి. శ్రీరాముని ఇత్తడి లేదా వెండి విగ్రహానికి అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, పంచదార, గంగాజలం సిద్ధం చేసుకోండి. నైవేద్యానికి స్వీట్లు, పసుపు బట్టలు, ధూపం, దీపం, సుందరకాండ లేదా రామాయణ పుస్తకం, తమలపాకులు, ఖర్జూరం ఉపయోగించండి. 5 పండ్లు, పసుపు, ధూపం, దీపం, తులసి దళాలు వంటి వాటిని పూజలో చేర్చుకోండి. శ్రీరామనవమి హవన కోసం కావలసిన సామాగ్రి: హవన పాత్ర, కర్పూరం, నువ్వులు, ఆవు నెయ్యి, యాలకులు, పంచదార, బియ్యం, మామిడి చెక్క, మామిడి ఆకులు, రావి కాండం, బెరడు, తీగ, వేప, గంధం చెక్క, అశ్వగంధ, కొబ్బరికాయలు తదితర వస్తువులు. శ్రీరామనవమి పూజ విధానం. శ్రీరామ నవమి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీరు అక్షతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటి లోపలకు వచ్చి రాముడి జన్మదినోత్సవం కోసం ఇంటిలోని పూజ గదిలో ఉన్న పీఠాన్ని అలంకరించిన తర్వాత కలశాన్ని ప్రతిష్ఠించి అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించండి. గణేశుడిని పూజించండి. ఆపై రామయ్యను పూజించండి. రామయ్యను ఆవాహన చేస్తూ రామయ్యకు పాలు, పెరుగు కలిపి అభిషేకం చేయండి. అభిషేకం తరువాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించండి. దుస్తులను కట్టి నుదుటిపై తిలకం దిద్దండి. అనంతరం 108 సార్లు శ్రీరామ నామాన్ని జపమాలతో జపించండి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. ఇలా ఆచార నియమాలతో పూజ చేస్తే పూజ పూర్తయినట్లు భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.